ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదే E20 పెట్రోల్. మనం ఎక్కడైనా పెట్రోల్ పంప్‌కి వెళ్ళినప్పుడు అందరూ E20 పెట్రోల్ గురించే మాట్లాడుకుంటారు. ఇంతకీ E20 పెట్రోల్ అంటే ఏంటి? దీనివల్ల మన వెహికల్స్‌కి లాభమా? నష్టమా? దీనివల్ల మైలేజ్ తగ్గిపోతుందా? ఇంకా రైతులకి వెహికల్ ఓనర్స్‌కి లాభమా? నష్టమా? ఇంకా ఈ E10, E5 ఆప్షన్స్ ఎందుకు తీసేశారు? ఇది పర్యావరణానికి మంచిదేనా? ఇంకా ఇది రైతులకు మంచిదేనా? లేదా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టే పాలసీనా? అయితే వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎథనాల్ అంటే షుగర్ కేన్, మొక్కజొన్న, రైస్ వంటి వ్యవసాయ పంటల ద్వారా వచ్చే ఒక బయోఫ్యూయల్. ఇది సాధారణ పెట్రోల్లో కలిపి వాడితే పర్యావరణానికి చాలా మంచిది. అయితే E20 పెట్రోల్ వల్ల మన వెహికల్ కి నష్టమా? 2023 తర్వాత తయారైన కార్లు, బైకులు E20 పెట్రోల్ కి సపోర్ట్ చేస్తాయి. అంతకన్నా ముందు వెహికల్స్ E5, E10 కి మాత్రమే పనిచేస్తాయి. అయితే E20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గిపోతుంది, ఇంకా ఇంజిన్ లో రిపేర్ వస్తాయి, ఇంకా వేరే ఇతర పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఆయిల్, BP, HP, షెల్ లాంటి కంపెనీలన్నీ పెట్రోల్ ని E20 గా మార్చేస్తాయి. అయితే కొత్త వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, పాత వాహనాలు డ్యామేజ్ కావచ్చు, ఇంకా వారంటీ, ఇన్సూరెన్స్, సర్వీస్ పాయింట్ పై క్లారిటీ లేదు. అయితే రైతులకి, వెహికల్ ఓనర్స్ కి లాభమా నష్టమా? రైతులకి లాభం ఎలా వస్తుందంటే ఇథనాల్ తయారీకి షుగర్ కేన్, మేజ్ అనేది చాలా అవసరం. దీని ద్వారా రైతులకి 15 to 18% ఆదాయం పెరిగింది. అయితే 2025లో రైతులకి 40,000 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. ఇంకా విదేశీ యొక్క క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా ఇండియాలోని రైతులకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు, ఇంకా ఉపాధి పెరుగుతుంది. అయితే రైతులకి నష్టం ఎలా జరుగుతుంది? ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. అయితే షుగర్ కేన్, మేజ్ పండించడం ద్వారా వేరే పంటలు పండించడం తగ్గిపోతుంది. దీంతో సాయిల్ హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. అయితే దీని వల్ల వెహికల్ ఓనర్స్ కి లాభం ఎలా జరుగుతుంది? కార్బన్ ఎమిషన్ 30% వరకు తగ్గుతుంది. 2023 తర్వాత తయారైన వెహికల్స్ లో యాక్సిలరేషన్, కంబషన్ బెటర్ అవుతుంది. ఇంకా కొత్త కార్లకు మైలేజ్ లాస్ తక్కువగా ఉంటుంది. ఇంకా ఇంజన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వెహికల్ ఓనర్స్ కి నష్టం ఎలా జరుగుతుంది? పాత వాహనాల్లో BS3, BS4 2023కి ముందు తయారైన వాహనాల్లో మైలేజ్ 3 to 6% తగ్గొచ్చు. ఇంకా ఇంజన్ కాంపోనెంట్స్, రబ్బర్ పార్ట్స్ పై కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంకా ఫ్రీక్వెంట్ గా మెయింటైన్ అండ్ రిపేర్ అవసరం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రిజెక్ట్ కావచ్చు. మాయిశ్చరైజర్ ఎక్కువగా కలిసే ఇథనాల్ వల్ల మన కార్ ఫ్యూయల్ సిస్టమ్ లో కరోజన్ వస్తుంది. అయితే E20 పెట్రోల్ వల్ల రైతులకి లాభం జరుగుతుంది. ఇంకా కొత్తగా వెహికల్ తీసుకున్న వాళ్ళకి కూడా లాభం జరుగుతుంది. అయితే పాత వెహికల్ ఓనర్స్ కి నష్టం జరుగుతుంది. E10, E5 ని ఎందుకు ఆపేశారు? E10, E5 ని ఎందుకు ఆపేశారంటే E20 పెట్రోల్ ని దేశం మొత్తం అందించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇంకా పెట్రోల్ బంక్ లో E5, E10, E20 ఫ్యూయల్స్ ఉంచడం కష్టమవుతుంది. ఇంకా క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గిపోతాయి. దీంతో రైతుల యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉందని గవర్నమెంట్ భావిస్తుంది. కొత్త కార్లు E20 కి సపోర్ట్ చేస్తాయి. సో E5, E10 అవసరం లేదు. పాత వాహనాల్లో మైలేజ్ తగ్గొచ్చు, కానీ పర్యావరణానికి మంచిది. సో E5, E10 నిలిపివేశారు. నిజంగా ఇది పర్యావరణానికి మంచిదే. E20 పెట్రోల్ పర్యావరణానికి మంచిదే. ఎందుకంటే E20 లో 20% ఇథనాల్ ఉండడం వల్ల కార్బన్ ఎమిషన్ 30% వరకు తగ్గుతుంది. ఇథనాల్ పంటల నుంచి తయారవుతుంది కాబట్టి ఇది ఒక రిన్యూవబుల్ ఫ్యూయల్. ఫాసిల్ ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంది కాబట్టి దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీని ద్వారా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకా రైతులకి ఆదాయం పెరుగుతుంది. దీని ద్వారా గ్రామీణాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొంతవరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అయితే కొత్త వాహనాల్లో అది తక్కువ మాత్రమే. కానీ పాత వాహనాల్లో ఇంజన్ డ్యామేజ్, ఇంకా మెయింటెనెన్స్ అనే సమస్యలు వస్తున్నాయని చాలా మంది భావిస్తున్నారు. మొత్తానికి గవర్నమెంట్ రిపోర్ట్స్ అండ్ నీతి ఆయోగ్ రీసెర్చ్ ప్రకారం E20 పెట్రోల్ పర్యావరణానికి మంచిది. అయితే E20 పెట్రోల్ రైతులకు మంచి చేసేదా, లేకపోతే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే పాలసీనా? అయితే E20 లో ఉన్న ఇథనాల్ రైతులు పండించే పంటల ద్వారా తయారవుతుంది. దీని ద్వారా రైతులకు ఈ సంవత్సరం దాదాపుగా 40,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం విదేశీ దిగుమతుల క్రూడ్ ఆయిల్ 1.44 లక్షల కోట్లు తగ్గి రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా పంటలకు మార్కెట్ పెరిగి లైక్ షుగర్ కేన్, మేజ్ వంటి పంటలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది వెహికల్ ఓనర్స్ చెప్తున్న ప్రకారం కొన్ని మైలేజ్ సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే రైతులకు మాత్రం ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుందని కొంతమంది నిపుణులు అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నారు. కాబట్టి E20 ఫ్యూయల్ రైతులకు మంచిదే, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే పాలసీ కాదు. మొత్తానికి E20 పెట్రోల్ వల్ల లాభాలు ఉన్నాయి, కానీ చాలా మంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? E20 రైతుకు, దేశానికి, పర్యావరణానికి ప్లస్ అయిందా? ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.